దినాలు సృష్టిని చేశాడు. సృష్టి అంత అయిన తర్వాత దైవత్వములో ముగ్గురు వ్యక్తులు కలిసి ఏకమై మానవుని సృజించటానికి ఈ విధంగా ఆలోచన చేశారు. ఆదికాండం 1:26 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దేవుడు 26 భాగం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికేను. గమనించారా? దైవత్వములో ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఈ విధంగా ఆలోచన చేశారు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. ఇక్కడ ఆగాలి మనం. ఏంటి దేవుని పోలిక? ఏంటి దైవ స్వరూపం? నేను ఎలాగున్నాను అలాగే దేవుడు ఉంటాడు అనుకుంటున్నారా? లేదేం బిడ్డారా? యోహాను సువార్త 4:24 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. గమనించారా? మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదుము. ఏంటి ఆ దేవుని పోలిక అంటే? దేవుడు ఆత్మై ఉన్నాడు. గమనించారా? ఏమైనాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. ఏ ఆత్మ కలిగి ఉన్నాడో దేవుడు మానవుని సృజించినప్పుడు అదే దేని బిడ్డలారా, అదే ఆత్మ మానవుల్లో ఉంచాడు. కానీ ఆదాములో మాత్రం జీవము లేదు. దేవునితో ఐక్యం అవ్వాలంటే, దేవునితో ఏకపరచబడాలి అంటే ఆదాము ఒక పని చేయాలి. దేవుడు ఏదేని తోటను వేస్తాడో, ఏదేని తోటలో ఆదామును అవ్వను పెట్టాడో, ఆదాము ఒంటరిగా ఉంటే సాటిన సహాయం దేవుడు ఏర్పాటు చేశాడో, వీరిద్దరిని ఏదేని తోటలో పెట్టాడో అనేక వృక్ష ఫలాలు ఏదేని తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. అనేక వృక్షాలతో పాటు ప్రత్యేకమైన 2 వృక్షాలు అందులో ఉన్నాయి. ఒకటి జీవ వృక్ష ఫలం ఉంది, రెండవదిగా మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలం ఉంది. కానీ దేవుడు వారిని ఇచ్చాడు, ఖండితంగా చెప్పాడు. 2:17 భాగంలో మీరు గమనిస్తే, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. గమనించారా? అన్ని వృక్ష ఫలాలు ఇచ్చాడు, కానీ ఒకే ఒక వృక్ష ఫలం ఇవ్వలా. ఏంటదంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం. వాస్తవం చెప్పాలంటే అది సాతానుకు ప్రతినిధి. అన్ని వృక్ష ఫలాలతో పాటు జీవవృక్ష ఫలం కూడా ఇచ్చాడు. ఆ జీవవృక్ష ఫలం దేవునికి ప్రతినిధి. కానీ బిడ్డారా, దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందల ఆదాం లేక అవ్వ. ఏదైతే దేవుడు ఇవ్వలేదో దాని కొరకు వారు ఆశపడ్డారు. దేవుడు ఏది తినొద్దన్నాడో, ఏది నిషేధించాడో ఆ పండు వారు తినాలి. వారంతటి వారు తినలేదు. కానీ అపవాది పిల్లరా, అపవాది ఎవరు అంటే పరలోకములు అనేకమైన కోట్లాది దూతలు ఉన్నారు. ఈ దూతలందరిలో ప్రధాన దూత లూసిఫర్. ఈ లూసిఫర్లో ఒక అసూయ కలిగింది. ఈ లూసిఫర్లో ఒక గర్వం కలిగింది, ఒక అహంకారం కలిగింది. యెషయా గ్రంథం 14:4-14 చదువుతారా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి కదా. సరే, ప్రధాన దూత ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. దేవుని సింహాసనాన్ని దేవుణ్ణి సైడ్ చేసి ఈ ప్రధాన దూత వెళ్ళి సింహాసనం ఎక్కాలనుకున్నాడు. దేవునికి పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క స్వభావం, ఈ పతన స్వభావం ఎప్పుడైతే ఈ ప్రధాన దూతలు కలిగిందో, దేవుడు వెంటనే
ఆ ప్రధాన దూతను పరలోకం నుండి దేవుడు త్రోసివేసిన తర్వాత దేవునిపై దెబ్బ తీయటానికి ఏ విధంగా సాతాను ప్లాన్ చేశాడో తెలుసా? పిల్లరా, దేవుని పోలికలో ఉన్న ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఏనాటికైనా దేవుని నుండి వారిని దూరము చేయటానికి కంకను కట్టుకున్నాడు అపవాది. అందుకని ఏదైనా తోటలకు వెళ్ళే వాడంటాడు అపవాది, ఎప్పుడైతే ఆదాము నుండి అవ్వ వేరుగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇది నిజమా అని చెప్పి ఒక అనుమానం కలిగించి దేవుడు తినవద్దన్నాడా, తింటే మీరు దేవతలు అవుతారు, మీరు చావనే చావు. చదువుతారు ఒకసారి ఆదికాండం 3:4 అందుకు సర్పం, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఎలా అనగా మీరు తినమని మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడలు ఎరిగిన వాడు వాళ్ళే ఉందురని, మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు. అందుకే దేవుడు తినవద్దన్నాడు. ఇలాంటి ఆశ చూపించినప్పుడు ఆ ఫలములలో కొన్ని తిన్నది హవ్వ. తిన్న తరువాత తన భర్తకు తీసుకెళ్ళి ఇచ్చింది. వెంటనే వారికి అర్థమైంది దిగంబరులుగా ఉన్నట్టు. అంతవరకు వారు దిగంబరులుగా లేరు అంటే దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారిపై మహిమ వస్త్రం కప్పబడింది. ప్రియులారా, ఎప్పుడైతే వారు పాపం చేశారో మహిమ వస్త్రం వారి నుండి తొలగిపోయింది. అందుకని ప్రతి చల్లపూట దేవుడని యెహోవా పరలోకాన్ని విడిచిపెట్టి తన పోలికను సృజించిన ఆది మానవుల యొద్దకు ఏదైనా తోటలకు వచ్చేవాడట. 3:8 చల్లపూటను ఆదామును అతని భార్య అయిన తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని గమనించరా, యెహోవా ఎదుటికి రాకుండా. ప్రియులారా, దేవుడు పరలోకములను ఉండాలనుకోలేదు, కానీ తన పోలికలో సృజించబడిన ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి ఆయన ప్రతి చల్లపూట వస్తే ఒక రోజున చూడండి, యజమాని బయటికి డ్యూటీకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాడు డాడీని ఎక్కడో చూస్తాడో పరుపరుని వెళ్ళి డాడీ అని పరిగెట్టుకు వెళ్తాడు. ఇదే సన్నివేశం దేవుడైన యెహోవా ఏదైనా తోటలకు వస్తూ ఉంటే ఆదాము అవ్వలు పరుగున వెళ్ళి దేవుని కౌగిట్లో పడిపోతూ ఉండేవారు. దేవుని హస్తాలు పట్టుకుని వారు నడుస్తూ ఉండేవారు. కానీ అలాగనే ఒక చల్లపుట్ట దేవుడు ఆదామా ఎక్కడ ఉన్నావు అని పిలుస్తూ ఉంటే ఆదామంటాడు, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక చెట్ల చట్టున నేను దాక్కున్నాను భయపడి. ఏం జరిగిందో చెప్పున ప్రియులారా, ఆదాము ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, అందుకే యోహాను సువార్త 3:20 ప్రభు ఈ విధంగా తెలియజేశారు. తొందరగా చదవండి, తీసుకుని సహాయం చేయండి. మా కొంచెం ముందుకు చదివితే బాగుంటుంది. దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. గమనించారు? దుష్కార్యములు చేసేవాడు, చెడు కార్యములు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడట. వెలుగనగా ప్రభువే, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లుగా వెలుగునొద్దకు రాడంట. సత్యవంతునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ఉన్నవని వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వచ్చును. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఎప్పుడైతే ఆదాము దేవుడు నిషేధించిన ఫలము తిన్నాడో దేవుడు ఈ విధంగా తలంచాడు. ఒకసారి చదువుతారా? ఆదికాండం 3:22 అప్పుడు చదవాలి. ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి
జీవవృక్ష ఫలము కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఈ నేల నుండి తీయబడెను, అది దానిని స్వేచ్ఛపరచుటకు ఏదేని తోటలో నుండి బయటికి పంపివేసేను. అందరూ వినాలి ఈ విషయాన్ని. ఒక మాట చెప్పాలంటే ఏదేని తోట ఒక పరదేశం అండి. ఏంటి చెప్పండి? పరదేశం. కానీ దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో ఆ పరదేశాన్ని పడిన ఏదేని తోట నుంచి బయటికి ఎంటేస్తారు. ఒకవేళ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఇంకొక వృక్ష ఫలం ఉంది. ఏంటది? జీవవృక్ష ఫలం. అది తింటే ఏమవుతుంది అంటే ఇంకా మరణాన్ని జయించినట్టే అది తింటే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఎప్పుడైనా చెయ్యి చాచి జీవవృక్ష ఫలము తీసుకుని వారు తింటారేమో అంటే దేవునికి ఏమైనా అసూయ అంటారా? తినకూడదంటారా? తన బిడ్డలేగా. ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. ప్రియ సంఘం, హెబ్రీ పత్రిక 9:16 వచ్చిన భాగంలో మీరు గమనిస్తే మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనముడు రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా ఎప్పుడైనా చెల్లునా? ఎవరు రాశారు మరణ శాసనాన్ని చెప్తారా? ఎవరు రాశారు మరణ శాసనాన్ని? అదామా, నీవు మంచి చెడు తెలియని వృక్ష ఫలము తినుమని నిశ్చయంగా చస్తావు అనే మాట. ఆ మరణ శాసనం ఎవరు రాశారు? దేవుడే రాశాడు. ఒకవేళ ఆదాము గనుక చెయ్యి చాచి జీవవృక్ష ఫలం కూడా తీసుకొని తింటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఎందుకో తెలుసా? ఆయనే కదా మరణ శాసనం రాసింది. ఆ శాసనం రాసిన వాడు ఖచ్చితంగా మరణిస్తేనే ఆ శాసనం చెల్లుతుంది. మరణించకుండా ఆ శాసనం ఎప్పటికీ చెల్లదు. అందుకే ఆదాము ఆ జీవవృక్ష ఫలము తినకుండగా ఏదేని తోట నుంచి బయటికి ఎంటివేయటమే కాకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు, కొంచెం మైకులో చదువుతూ అందరూ వింటారమ్మా, నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఏదేని తోటకు తూర్పు దిక్కున మైక తీస్తుంది అమ్మా. కెరూబులను మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను. దేవుని స్తోత్రం. ఏం పెట్టాడట చెప్పాలి? ఏం పెట్టాడట? ఒకటి కెరూబుని పెట్టాడు అక్కడ. కెరూబే కాకుండా అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల. ఏ మానవుడైనా చేరుకోగలడా జీవవృక్ష ఫలానికి? ఏ మానవుడు ఎప్పటికీ చేరుకోలేడు. ఒకవేళ వెళ్ళాలి అంటే కెరూబులు ఉన్నాయి. కెరూబులను కూడా దాటి వెళ్ళాలి అంటే ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల. అగ్ని ఉంది అక్కడ, ఖడ్గం ఉంది అక్కడ, నరికేస్తుంది, కాల్చివేస్తుంది. ఏ నాటికైనా మానవుడు జీవవృక్ష ఫలం అందుకోగలడా? అందుకోలేడు. కనుక 4000 సంవత్సరాలుగా జీవవృక్ష ఫలముకు వెళ్ళే మార్గం క్లోజ్ అయిపోయింది, ముయ్యబడింది. ప్రియ సోదరి సోదరుడా, నేను చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? 2024 సంవత్సరాల కిందట ఏ దేవుడైతే మరణ శాసనం రాశాడో అదే దేవుడు తన మహిమంత పరలోకాన్ని విడిచిపెట్టి తన్ను తానుగా రిక్తునుగా చేసుకొని ఓ సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకములోనికి ఏ విధంగా జన్మించాడు అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారా. మానవులందరూ కూడా పాపులే. మహారాజైన దావీదంటాడు 51వ కీర్తన 5వ వచన భాగములో, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నేను తల్లి గర్భమును ధరించెను. మానవుడు జన్మ పాపి, కర్మ పాపి. ఒక పాపి అయిన మానవుడు విమోచించగలడా? రక్షించగలడా? అది అసాధ్యం.
పాపి అయిన మానవుని రక్షించాలంటే పాపము లేని మానవుడు అవసరం. అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచన భాగములో మనం గమనిస్తే పాప సహితునిలో నుండి ఎంత మేలు అలాగే ఎవడను పుట్టనేరను. గమనించారా? పాప సహితునిలో నుండి పాపరహితుడు, పాపి అయిన వ్యక్తిలో నుండి పాపము లేని వ్యక్తి పుట్టడం అసాధ్యం. ఏ తల్లిదండ్రులైనా పతనమైన నశించిన జీవితాన్ని తన పిల్లలకి ఇవ్వగలరు కానీ పరిశుద్ధ జీవితాన్ని ఎవరు ఇవ్వలేరండి. ఒకే ఒక వ్యక్తి ఇవ్వగలడు పరిశుద్ధ జీవితాన్ని, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రియులారా, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగని ఎవడను పుట్టనేరడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచన భాగములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమించాడంటే నీవు నేను కూడా నరకాగ్నికి వెళ్ళకూడదని దేవుడు తన కుమారుడైన, తన సొంత కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని 2024 సంవత్సరాల క్రిందట ఆయన లోకానికి పంపాలి. ఆయన ఏ విధంగా పంపబడ్డారు అంటే ఒక కన్యక ద్వారా. ఎవరు ఆ కన్యక అంటే మరియా. ఒకవేళ మరియాకు వివాహం కాకుండా లేదా ప్రదానం కాకుండా ఒకవేళ కన్యకగానే ఉంటే ప్రేదేం పెట్టారు, ఆమె కూడా అర్హురాలు కాదు. ఒక కన్యకగా ఉండి ఆమె గర్భవతి అయితే ఆమె ఏమంటారు? వ్యభిచారిణి అంటారు. రాళ్ళు తీసుకొని చంపుతా. అందుకనే దేవుడు సరైన సమయంలో యవనస్తురాలైన మరియా అనేటువంటి వ్యక్తికి, యేసేపు అనే ఒక నీతిమంతుడైన వ్యక్తికి ప్రదానము జరిగింది. కానీ వారిద్దరు కూడా వివాహం కాలా, ఏకపరచబడలా. ప్రధానమైంది, కొంత వ్యవధి గ్యాప్ ఉంది. ఈ సమయంలో దేవదూత వెళ్ళి మరియా దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాల నీకు శుభం అన్నప్పుడు ఎంతో శుభవచనం ఆలోచిస్తూ ఉంది. అప్పుడు దూత అంటున్నా, అమ్మా దేవుని దృష్టికి నువ్వు కృప పొందితేవి, ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని కంటూ ఉన్నావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, అతడు తన ప్రజలను వారి పాపాల నుంచి విమోచిస్తాడని చెప్పినప్పుడు ఆమె అంటది, నేను పురుషుని ఎరగని దానిని ఇది నాకు ఎలా సాధ్యము అంటే సర్వోన్నతుని యొక్క శక్తి నేను కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడన్నప్పుడు మరి ఏమన్నదో తెలుసా? ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక. దేవుని చిత్తానికి మరియా అప్పగించుకుంది కనుకనే లోకరక్షకుడి లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నావా? నిజమేక ఇప్పుడు నిజంగా నేను ఒప్పుకుంటే నా భర్తతో ఇంకా ఐక్యపరచబడలేదే, వివాహం కాలేదే, నేను ఒకవేళ గర్భవతి లేని సంగతి నా భర్తకు తెలిస్తే పరిస్థితి ఎలాగ ఉంటుంది? కానీ అదేం బిడ్డలారా, ఒక లోకరక్షకుడి లోకానికి రావటానికి మరియా ఒక సాధనమైనది. మరియా ఒక్కదే సరిపోదు. ఈ రోజున నీ ద్వారాగా లోకరక్షకుడు అదేం బిడ్డలారా పరిచయం చేయగల వాళ్ళ లోకానికి. నీ ద్వారాగా దేవుడు లోకానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. అందుకే నీకు రక్షణ ఇచ్చాడు. నీ ద్వారాగా అదేం బిడ్డలారా ప్రభు మహిమ పరచబడాలనుకుంటున్నాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆ దేవుడే సృష్టికర్తైన దేవుడు తన పోలికలు మానవం చేశాడో, ఆ మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, అదే మానవుని మళ్ళా రక్షించటానికి అనేమేడు తెలుసా? ఈ లోకానికి వచ్చి నీ యొక్క నా యొక్క పాపమంతా తన మీద వేసుకుని ఏ మానవుడు పొందనంత ఘోరమైన శిక్ష సిలువలో ఆయన భరించి పిల్లరాని ఒక్కరే ప్రపంచానికి ఛాలెంజ్ చేసింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 8:46 భాగములో నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో. ఈయన పాపరహితుడు. ఆయన ఒక్కడే మానవాళిని విమోచించగలిగిన వాడు.
ఆయన పరిచయం చేయటానికి మేము ఈ స్థలానికి వచ్చాం. ఆయన లోకములో జీవించిన కాలంలో ఒక గ్రామము ఎరుకో అనే ప్రాంతానికి ప్రభు వెళ్ళారు. ఎందుకు ఎరుకో ప్రాంతానికి వెళ్ళారు అంటే ఆ ప్రాంతం భయంకరమైన శాపంతో నిండిపోయింది. అక్కడ వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, హంతకులు ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు, విగ్రహాధికులు ఉన్నారు, లంచగొడి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా పూర్తిగా చెడిపోయింది. కానీ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన జక్కయ్య. ప్రియ దేని బిడ్డలారా, యేసయ్య జక్కయ్య కోసం ప్రభు ప్రాంతానికి వెళ్ళాడు. ఈ రాత్రి నీ కోసమే ఈ ప్రాంతానికి ప్రభు వచ్చాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎరుకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు జక్కయ్య ఒక మనుష్యుడున్న ప్రాంతంలో ఆయన ఒక మంచి ఉద్యోగస్తుడు, ఆయన ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్, ఆయన చాలా భూములు ఉన్నాయి, డబ్బు ఉంది, పరపతి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఆ హృదయం అంతా కూడా, ఆ వ్యక్తి యొక్క హృదయం అంతా కూడా శూన్యమవుతూ ఉందండి. నేను జ్ఞాపకం చేయనా, నీరు ఒక స్థాయికి చేరే వరకు కూడా నీరుకి ఎలాగైతే నిలకడ ఉండదో, సృష్టికర్తైన దేవుడు తన కోసం నిన్ను సృజించుకున్నాడో, ఆ సృష్టికర్తైన దేవుడు నీ హృదయములో చేరనంత వరకు నీ హృదయానికి, నీ జీవితానికి, నీ ఆత్మకు నెమ్మది ఉండదు, నిలకడ ఉండదు. ప్రియ సోదరి సోదరుడా, జక్కయ్య తగతగలాడుతూ ఉన్నాడు. ఏదో శూన్యం, అన్ని ఉన్నాయి కానీ ఏది కూడా జక్కయ్య హృదయాన్ని తృప్తిపరచగలిగింది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. అందుకని ఒక రోజున జక్కయ్య విన్నాడు, యేసు ఆ ప్రాంతానికి వస్తాడన్న వార్త విన్నాడు. యేసయ్య ఊరిలో అని చూడగూరడట జక్కయ్య. చదువు ఒకసారి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాడు. గమనించండి, యేసు ఆ ప్రాంతానికి వస్తాడన్న సంగతి జక్కయ్య విన్నప్పుడు ప్రియులారా, యేసును చూడడానికి వెళ్ళాడు కానీ యేసును చూడలేకపోయాడండి. ఎందుకో తెలుసా? యేసును చూడలేకపోవడానికి 2 కారణాలు. ఒకటి, సహజంగా ఆ వ్యక్తి పొట్టివాడు. ఎవరండి? పొట్టివాడు. చాలా మంది ఆత్మీయతలు పొట్టివాడు. రక్షించబడి 10 సంవత్సరాలు అయితే సాక్ష్యం ఇవ్వలే, రక్షించబడి 10 సంవత్సరాలు అయితే ప్రార్థన చేయలే, రక్షించబడి 10 సంవత్సరాలు అయితే ఉపవాసం ఉండలే. పొట్టివాడు. ఈ రాత్రి సమయంలో నువ్వు మరుగుజ్జుగా ఉన్నావా? అట్లయితే నీవు ప్రభును చూడలే. దయచేసి రెండవదిగా ప్రభును చూడలేకపోవడానికి జక్కయ్య ఇంకో కారణం ఉంది. ఏంటంటే గుంపులు. ఆ గుంపు వీలికి పడదు, ఈ గుంపు వాళ్ళకి పడదు. ప్రియ సంగమా, గుంపులు, అనేకమైన గుంపుల ద్వారా ఆ గుంపుగా ఉన్నందున జక్కయ్య ప్రభుని చూడలేకపోయాడు. అయినా సరే పట్టుదల కలిగిన వాడు జక్కయ్య. ఏ విధంగా జక్కయ్య చూడాలనుకున్నాడు, ఆశపడ్డాడు. తన తీర జక్కయ్య చూడాలనుకున్నాడు, యేసును చూడాలనుకున్నాడు. అందుకు కాను చూడండి, ఒక ఉద్యోగస్తుడు, ఒక ఆఫీసర్, ఒక మంచి ధనవంతుడు ఏం చేస్తాడో తెలుసా? యేసుని చూడాలని పట్టుదలతో ముందుగా పరిగెత్తి ఏం చేస్తాడట? ఒక చెట్టు ఎక్కడటండి. ఇక్కడ మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు? ఇక్కడ ఆశ్చర్యం అనిపించట్లేదు? పొట్టువాడా, ధనవంతుడు, ఉద్యోగస్తుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి ఎంత సిగ్గు చెట్టు ఎక్కటం? అవేమి చూడలా. ప్రజలు ఏమనుకుంటారు? నాకు అనవసరం, నేను మాత్రం యేసయ్య ఎవరో చూడాలి. ఇదండి జక్కయ్యలో ఉన్న, హృదయములో ఉన్న వేదన, ఆసక్తి. కాబట్టి జక్కయ్య చెట్టు ఎక్కాడో అనుకున్నాడు, రహస్యంగా ప్రభు ఎలా ఉంటారో చూసి రహస్యంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. నువ్వు ప్రభు ఎదుకు వచ్చిన తర్వాత నువ్వు రహస్యంగా ఉండలే, సాధ్యం కాదు, అది ఉండలే. ప్రభు ఆ త్రోవను రానయ్యుండని గనుక ముందుగా పరిగెత్తి చెట్టు ఎక్కాడో, యేసు ప్రభు అదే త్రోవను వస్తూ ఉన్నాడు. అసలు యేసయ్య సరిగ్గా జక్కయ్య ఉన్న చోటికి ప్రభు వచ్చేసరికల్లా అక్కడ ఆగిపోయాడు జక్కయ్య. ప్రభు ఆగిపోయారు తన ప్రయాణంలో. వెంటనే ప్రభు ఆరో పైకి చూస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పున, మనుషులందరూ హృదయాలు ఎరిగిన వాడు దేవుడు. చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 2:25 వచ్చిన భాగంలో మీరు గమనించినట్లయితే, చదవండి.
అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారితో వశపరచుకొనలే. మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. ప్రియ సోదరుడా, మనుషులందరిని ఎరిగినవాడు, ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అందుకని జక్కయ్య కిందనున్నటువంటి ప్రభువారు పైకి చూస్తూ ఉన్నాడు జక్కయ్య వైపు, పైన ఉన్న జక్కయ్య కిందకు చూస్తూ ఉన్నాడు. నేనంటున్నా, చాలా మంది క్రిస్మస్ చేస్తారు కానీ వారి హృదయంలో క్రీస్తు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కలుసుకునే ఒక ప్రతిబింబం ఉంది. అదే నేను అంటాను, యేసు మానవుడు కలుసుకునే ఒక చోటు ఉంది, దానినే క్రిస్మస్ అని నేను అంటాను. నువ్వు కలుసుకున్నావా ఆ ప్రభుని? ఇదిగో మానవుడు దేవుడు కలుసుకునే ఒక చోటు ఉంది. కిందనేమో పైనేమో మానవుడైన జక్కయ్య ఉన్నాడు, కిందనేమో దేవుడైన ప్రభు అన్నాడు. పైనుండి జక్కయ్య చూస్తూ ఉన్నాడు, కింద నుండి ప్రభు చూస్తూ ఉన్నాడు. రెండు చూపులు ఒకటైనే. ఓ జక్కయ్య, కమ్ డౌన్. జక్కయ్యను త్వరగా దిగుము, నేడే నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, అయినా సరే చూడలేకపోయాడు. పట్టుదలతో చెట్టెక్కి చూసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు జక్కయ్యతో అంటున్నాడు ప్రభువారు, నేడే నీ ఇంట ఉండాలనుకుంటున్నాను జక్కయ్య, నువ్వు త్వరగా దిగు అనగానే, ఏమండి యేసయ్య మన ఇంటికి రావటం నష్టం అంటారా లాభం అంటారా? ఎవరైనా చెప్పండి. ఏదేం పిల్లారా, నేనంటాను నువ్వున్నవన్నీ పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? అందుకే చాలా మంది ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడతారు. అది వరకు ఏ పాపంతో వారు అంటగట్టబడిపోయారో, ఏ పాపం వారి జీవితంలో ఉందో ఆ పాపం వదులుకోవడానికి ఇష్టపడరు కనుక యేసుని చేర్చుకోవడానికి ఇష్టపడరు. కానీ జక్కయ్య చూడండి, ఏదేం పిల్లారా, నేడే నీ ఇంట ఉండాలనుకుంటున్నాను జక్కయ్య అన్నప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. త్వరగా దిగి. ప్రియ సంగమా, అక్కడ ఒక రహస్యం ఉన్నది. నువ్వు ప్రభును చూడాలనుకుంటే, ప్రభుని ఇంట చేర్చుకోవాలనుకుంటే నువ్వు ఉన్న స్థాయిని విడిచిపెట్టాలి. దిగ్గలవా? కొంతమంది కుల గర్వం, కొంతమందికి ధన గర్వం, కొంతమందికి చదువు గర్వం, కొంతమందికి అంద గర్వం. ఓ ప్రియులారా, ఏ గర్వంతో నీవున్నావు? ప్రియులారా, త్వరగా దిగు జక్కయ్య, నేడే నీ ఇంట ఉండను అన్నప్పుడు వెంటనే జక్కయ్య సర్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, జక్కయ్య త్వరగా ఇంటికి చేర్చుకున్నాడు. జక్కయ్య ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఒక్క మాట చెప్పలేదండి జక్కయ్య. నేను చాలా అన్యస్తుడు జక్కయ్య, నువ్వు చాలా అన్యంగా సంపాదించావు జక్కయ్య, నోటు నుండి ఒక్క మాట రాలేదండి యేసయ్యకు. కానీ యేసయ్యను తన ఇంటి చేర్చుకున్న జక్కయ్య యేసు ముందు నిలబడటానికి ధైర్యం సరిపోట్లా. తన హృదయములున్న అన్యాయం అంతా, దాగి ఉన్నటువంటి పాపమంతా కూడా ఒక రైలు వలె బయటకు కనిపిస్తా ఉంది. నిజమే కదా ప్రభునందు ప్రియులారా? ఈ సంగతి నువ్వేమేం చేస్తున్నావో ఒక దినానంట నీ కళ్ళ ముందు అన్ని కూడా చూపిస్తాడట. ఒకసారి చదువుతారా? 51వ సంకీర్తన 20 వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రండి. కీర్తనలు 50వ సంకీర్తన 20 వచనం చదవాలి, చదవాలి. ఇంటి పనులు నువ్వు చేస్తున్నా, నేను మౌనంగా ఉన్నాను, అందుకు కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావు. అయితే ఈ సంగతులన్నీ నీ కన్నుల ఎదుట ఉంచి, వరుసగా ఉంచి, ఓ నిన్ను గద్దిస్తాను. ఈ సంగతులన్నిటిని నువ్వు చేసినవన్నీ కూడా నీ కన్నుల ఎదుట నేనుంచి నేను గద్దిస్తాను. అదే జరిగింది జక్కయ్య. తన కళ్ళ ముందు అన్యాయంగా తీసుకున్నవన్నీ కూడా ఒక రైలుగా కనిపిస్తున్నాయి. అన్ని కూడా వెంటనే జక్కయ్య ప్రభు యొద్దకు వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను బేదలకి ఇచ్చేస్తున్నాను. ఏమండి, బేదలకి ఇచ్చేస్తే బేదల్ని మనం త్రాగుబోతులుగా చేయమా? బేదల్ని లోక సంబంధించిన ధనవంతులుగా చేయమా?
పేదలని గర్విష్ఠులుగా మనం చేయమా? నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో చెప్పనా? యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో మొట్టమొదటిగా ప్రభు మాట అంటారు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. అలాంటి బీదలైన వారికి సువార్త ప్రకటించాలంటే ఉచితం కాదు. సువార్తను తీసుకెళ్లి అనేక ప్రాంతాలకు బీదలైన వారికి సువార్త ప్రకటించాలంటే చాలా డబ్బుతో ఖర్చు అయింది. అంటే జక్కయ్య భౌతికమైన ఆస్తిని పరసంబంధమైన బ్యాంకుకు తను ఏం చేస్తున్నాడంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దేవుని పని కొరకు వినియోగించటం అనగా, అందుకనే ప్రభు ఒక మాట అంటారు, భూమి మీద మీ కొరకు ధనమును చెప్పాలి కూర్చుకొనొక్కడి. ఒక కూర్చుకుంటే ఏమవుతుంది? దొంగలేస్తారు, సిమెంట్ కొట్టి వేస్తుంది. ఏదేం బిడ్డారా, ఇవన్నీ జరుగుతాయి. పరలోకములు మీ కొరకు ధనము కూర్చుకుంటే ఏ దొంగ అక్కడికి రాదు, ఏ సిమెంట్ కొట్టి వేయదు. ఏదేం బిడ్డారా, పరలోక రాజ్యములు కూర్చుకునే బ్యాంకులు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? దేవుని కొరకు ఖర్చు పెట్టటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ఖర్చు పెట్టటమే. ఖర్చు పెట్టగలవా? నా జక్కయ్య అది వరకు పిసినారిగా ఉన్న జక్కయ్య, పైస కూడబట్టిన జక్కయ్య ఒక్కసారిగా ప్రభు తన హృదయంలో చేర్చుకోగానే, ప్రభు తన ఇంటికి రాగానే తన మీద విరక్తి కలిగిందండి. ధన సంపాదన మీద అసహ్యం కలిగిందండి. జీవితం మీద విరక్తి కలిగిందండి. ఎదిగో ప్రభు నా సగం పేదలకి చేస్తున్నాను, మిగిలిన దానిలో ఎవరి యొద్దనైతే నేను అన్యంగా తీసుకున్నానో 4 అంతలో మరలా అతనికి నేను చెల్లింతును అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఏమని చెప్పాడంటారా? ఏం చెప్పలా. ఇప్పుడు జక్క ఏమైపోయాడు తెలుసా? పరిశుద్ధుడైపోయాడు. జక్క ఏమైపోయాడు తెలుసా? అబ్రహామున స్థాయికి జక్కయ్య వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభుని చేర్చుకోవటం నష్టం అంటారా, లాభం అంటారా? ప్రియులారా, నేనంటాను నష్టము అని అంటాను. ప్రభు కొరకు నువ్వు సమయం నష్టపరచుకోగలవా? ప్రభు కొరకు నువ్వు ధనాన్ని నష్టపరచుకోగలవా? ప్రభు ఇమ్మన్న దానిని ఇవ్వగలవా? ఆ సమర్పణ జీవితంలో ఉందా? చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 34 వచ్చిన భాగంలో చాలా విలువైన మాట అక్కడ రాయబడి ఉంది. తొందరగా చదువుతారా? ముగిస్తున్నా. 10:34 ఎలయనగా ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమనేదునైనా స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటే. దేవుని స్తోత్రం. ఏంటి కోల్పోవటానికి? మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకోగలరండి? ప్రశ్న, ఎవరు ఒప్పుకోగలరు చెప్పండి? మీకు శ్రేష్టమైనది స్థిరమైనదినైనా పరలోకములో స్వాస్యమున్నదని ఎర్రగి. అంటే నీకు ప్రత్యక్షత లేకుండా దేవుని కొరకు నువ్వేమి చేయలేవు, ఏమి త్యాగం చేయలేవు. చాలా మందికి ఆ ప్రత్యక్షత ఉండదు. అందుకనే పేదరికంతో నిండిపోయింది ఈ రోజున సంఘాలు, పేదవారితో నిండిపోయిన ఈ రోజున సంఘాలు. కారణం ఏంటంటే ప్రత్యక్షత లేదు. ఈ రాత్రి ఆ ప్రత్యక్షతను పొందగలవా? ఎవరైతే స్థిరమైనది శ్రేష్టమైనది స్వాస్యమున్నదని ఎవరైతే ఎరగగలరో, అలా ఎరిగిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అబ్రహాం ఎన్నో దేశాలు ప్రయాణం చేసి వచ్చాడు. అన్య ప్రాంతాలు, అన్య పట్టణంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు. డేరాలోనే ఉన్నాడు. చివరికి కనాను దేశానికి వచ్చాడు. స్వాస్థ్యంగా ఇచ్చిన దేశానికి వచ్చాడు. స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో కూడా ఎలాగున్నాడట? టెంట్లోనే ఉన్నాడట. ఎలాగున్నాడు? టెంట్లోనే ఉన్నాడట. ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చుగా. కానీ చదువు ఒకసారి హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వచ్చిన భాగం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములలో నివసించొచ్చు.
అన్యుల దేశములో ఉన్నట్టుగానే వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పుని నిర్మాణకుడునై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకనే అబ్రహాము దేవుడు స్నేహితుడయ్యాడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. సరే, ఆ పునాదులుగా దేవుడే స్వయంగా తన చేతులు కట్టే ఆ పునాదులు గల పరలోక పట్టణము కొరకట భూలోకముల్లోనే అబ్రహాం ఎదురు చూచాడట. అందుకని స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడలా, టెంట్లోనే ఉన్నాడు. ఎంత విశ్వాసం అండి! ఆ రోజులు ఏమైనా అబ్రహాం బైబిల్ ఉందంటారా? ఇంత వాక్యం ఉందంటారా? నాలాంటి సేవకుల దినాలు బోధించేవారు ఉన్నారంటారా? ఏమీ లేని సమయంలోనే అంత విశ్వాస వీరుడైతే ఈ రోజున వాక్యం దగ్గర ఉంది, చుట్టూ సేవకులే. టీవీ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే సేవకులే. ఇన్ని బోధలున్నా క్రైస్తవులు పేదరికంలో ఉంటున్నారు, దర్శనం లేకుండా ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని ఈ రాత్రి సమయంలో ఒక విజన్ కలిగి నువ్వు వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మోషే కూడా అద్భుతమైన ప్రత్యక్షత కలవాడు. 40 సంవత్సరాలు రాజవంశంలో పుట్టలేదు కానీ రాజవంశంలో పెరిగాడు, రాసింట్లో పెరిగాడు, రాజు బిడ్డకి ఎదిగాడు, సకల విద్యను అభ్యసించాడు, మాటలలో కార్యంలో నేర్పరి అయ్యాడు. చివరికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు, ఒకసారి ఆపుతారా? మోషే నువ్వు భౌతికంగా పెద్దవాడు అవుతున్నావు, కానీ చాలా మంది ఆత్మీయతలో పెద్దవారు కావట్లేదు. ఎంత విచారకమైన సంఘటన! నువ్వు ఆత్మీయతలో పెద్ద వ్యక్తి అవ్వాలి, నువ్వు ఆత్మీయతలో ఎదగాలి. భౌతికంగా ఎదుగుతున్నావు కానీ ఆత్మీయతలో మరుగుజ్జుకుంటున్నావు. ఏం లాభం? చాలా మంది దేవునికి ఎందుకు ఉపయోగపడరు చెప్పనా? చాలా మంది లోకానికి ఉపయోగపడరు, దేవునికి ఉపయోగపడరు. దేవునికి ఉపయోగపడినట్టుగా దేవుని దగ్గరికి రారు, లోకానికి ఉపయోగపడినట్టుగా లోకానికి దగ్గరగా ఉండరు. కొంతమంది మధ్యలో ఉండిపోతారు, మిడిల్గా ఉండిపోతారు. అంటే దేవునికి పని చేయరు, లోకానికి పని చేయరు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి దేవునిని ఉపయోగించుకోగలడా? దేవుని కొరకు ఉపయోగపడగలవా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఆత్మీయులు ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో, విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోనలేదు. కారణం ఏంటి తెలుసా? ఏలయనగా చదవండి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. ఈ రాత్రి గనుక నీ పిలుపు వస్తే ఏముంది నీకు అక్కడ బహుమానం? నువ్వేం చేస్తుందని, ఆయన కొరకు నువ్వేం వదులుకున్నావని అక్కడ బహుమానం ఉంది. ఈ రాత్రి సమయంలో మోషే యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి, అబ్రహాం యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి, జక్కయ్య యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ప్రత్యక్షత లేకుండా దేవునికి నువ్వు ఉపయోగపడలే, ప్రత్యక్షత లేకుండా దేవునికి నువ్వు ఏమి చేయలేవు, ప్రత్యక్షత లేకుండా దేవునికి పని చేయలేవు. అదే బిడ్డ, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలోని సగం పేదలకు ఇస్తున్నాలో, ఎవరి యొద్దైతే అన్యాయంగా 4 వంతు తీసుకున్నారో, ఆ అన్యాయంగా తీసుకున్నారో ఆ వ్యక్తికి మరలా 4 వంతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఏమన్నాడో తెలుసా? ఇతడును, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది. నువ్వు పొందుకున్న రక్షణ దేనితో సాటి కాదు పిల్లరా. జక్కయ్య పొందుకున్న రక్షణ దేనితో సాటి కాలేదు, అందుకే అంత వదిలేసుకున్నాడు. అలాగని చెప్పి మిగిలిన కాలం అంతా అలాగే ఉన్నాడా అంటే ఒక మాట చెప్పిన, చివరిగా ఒక మాట చెప్పిన. మార్కు సువార్తకి రండి, 10వ అధ్యాయంలో 28వ వచనం బాగా ఒకసారి జ్ఞాపకం చేస్తారా?
త్వరగా రావాలి. మార్కు సువార్త 10 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు నా నిమిత్తము, సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవా ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లులు, పిల్లలు, భూములు, రాబోయే లోకమందు నిత్య జీవము పొందుకున్నాం. దేవుని స్తోత్రం. దేంతో పాటు? హింసలతో పాటు. దేవుని స్తోత్రం. దేంతో పాటు? ఏదైనా కోల్పోతావో శ్రేష్టమైనది మీకు ఇస్తాడు దేవుడు. మేము 10 సంవత్సరాలుగా బర్మ కాలనీలో ఉన్న ఒక సహోదరి వాక్యం వింటున్నప్పుడు ఆమె సమర్పించుకుని ఆ ఇల్లు ఇచ్చింది. ఒక కిందన ఫ్లోరింగ్ లేదు, పైన ఆ సిమెంట్ లేదు, ప్లాస్టింగ్ లేదు, లోపల లేదు, బయట లేదు. అవి బర్మ వాళ్ళకి అలా కట్టారంటే, బ్రిక్స్తో కట్టారంటే వర్షం వస్తే అంత ఇల్లే, ఎండ వస్తే అంత ఇల్లే. ఆ పరిమళ అక్కడ కీబోర్డ్ వాయిస్తే ఈ పరిమళ అక్కడే పుట్టింది, ఆ ఇంట్లోనే పుట్టింది. 6 నెలల తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాం. ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నామో తెలుసా? దరిదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాం. ఎండుతూ ఉన్నాం, వర్షం తడుస్తూ ఉన్నాం. ఎంత కష్టమో. కేవలం ఆ ఇంటిని వదిలేశాను సంఘం దగ్గరికి రావాలని. పిల్లరా, భారంతో వచ్చేసండి. చివరికి ఆ సోదరి మరలా ఇల్లు తీసుకున్నారు. వెనకకి తీసుకుని ఒక 5,000 రూపాయలు మాకు ఇచ్చారు. అంటే మానుడు కొనుక్కున్నట్లుగా. అది మేము కోల్పోయాం. చాలా సంవత్సరాలు అద్దె గృహాల్లో గడుపుతూ ఉన్నాం. ఈ రోజున నర్వ ప్రాంతంలో దేవుడు ఒక బహుశా చిన్న చెంటుతలం ఉంటుందేమో ఆ ఇల్లు అంతా లెక్కేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత దరిదాపుగా 6-7 సెంట్లు కలిగిన స్థలాన్ని, విశాలమైన స్థలాన్ని నర్వలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వేది కోల్పోవు. దేవుని కొరకు నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావా, తిరిగి కొంతకాలం తర్వాత అంతకంటే శ్రేష్టమైన దానిని దేవునికి ఇస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో జక్కయ్య ప్రయాసపడి ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడలేకపోయినా వెనకకు వెళ్ళలేదు, కానీ ప్రయత్నం చేశాడు. ఏమైనా చూడాలనుకున్నాడో, సిగ్గుపడలేదో, మేడు చెట్టు ఎక్కాడో, తనివి తీర ప్రభును చూచాడు. ప్రభు అయితే జక్కయ్య ఇంట్లో ఉండడానికి వచ్చాడు. నేడే నీ ఇంట ఉంటాను జక్కయ్య, నన్ను చేర్చుకుంటావా అన్నాడు. త్వరగా దిగి చేర్చుకున్నాడు. జక్కయ్య హృదయములో ఉన్న పాపం అంతా బయటికి వెళ్ళిపోయింది, లోకమంతా బయటికి వెళ్ళిపోయింది. ప్రభువారు జక్కయ్యలోనికి వచ్చారు. దేవుని యొక్క ఆత్మ జక్కయ్యలోనికి వచ్చింది. ఇప్పుడు జక్కయ్య ఇల్లంతా కూడా నేను అంటాను ఒక చిన్న పరలోకపు యొక్క ఇల్లు. ఈ రాత్రి ఆ పరలోకపు ఆనందం నీకు కావాలా? జక్కయ్య చేర్చుకున్నట్టుగా ఈ రాత్రి ప్రభు నువ్వు చేర్చుకోగలవా? తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ప్రభు మాట్లాడిన మాటలను బట్టి ఈ రాత్రి